ఈ వరల్డ్లో 180+ కరెన్సీస్ ఉన్నాయి, కానీ గ్లోబల్ ట్రేడ్ ని యుఎస్ డాలర్ మాత్రమే ఎలా డామినేట్ చేస్తుందో మీకు ఎవరికైనా రీజన్ తెలుసా? డాలర్ కింగ్ ఆఫ్ కరెన్సీస్ లాగా ఎలా ఎదిగిందో ఈ వీడియోలో చూద్దాం. వరల్డ్ ట్రేడ్ కి సంబంధించిన 88% ట్రాన్సాక్షన్స్ యుఎస్ డాలర్ లోనే జరుగుతున్నాయి. ఎందుకంటే 1944లో వరల్డ్ వార్ 2 తర్వాత జరిగిన బ్రిటాన్ వుడ్స్ అగ్రిమెంట్ లో భాగంగా డాలర్ ని వరల్డ్స్ మెయిన్ రిజర్వ్ కరెన్సీగా 44 కంట్రీస్ యాక్సెప్ట్ చేశాయి. అలా చేయటానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, ఆ టైంకి వరల్డ్ లో ఉన్న గోల్డ్ రిజర్వ్స్ లో 70% యుఎస్ఏ దగ్గరే ఉన్నాయి. ఆ ఒక్క రీజన్ తో రిమైనింగ్ కంట్రీస్ అన్ని యుఎస్ ఎకానమీ పైన ట్రస్ట్ ఉంచాయి. తర్వాత ప్రపంచంలోని ఆయిల్ డీల్స్ అన్ని యుఎస్ డాలర్ లోనే చేయడం స్టార్ట్ చేశారు. దీన్నే పెట్రో డాలర్ సిస్టమ్ అంటారు. పవర్ఫుల్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్ యుఎస్డి బేస్డే. చాలా వరకు మిగిలిన కంట్రీస్ అన్ని వాళ్ళ ఫారెన్ రిజర్వ్స్ ని డాలర్స్ లోనే మెయింటైన్ చేస్తూ ఉంటాయి. డాలర్ కి ఇంత క్రేజ్ రావడానికి మెయిన్ రీజన్స్ వాళ్ళ స్ట్రాంగ్ యుఎస్ ఎకానమీ, వాళ్ళ పవర్ఫుల్ మిలిటరీ అండ్ వాళ్ళపై బిల్డ్ అయిన గ్లోబల్ ట్రస్ట్. మన రూపీ కూడా ఇండైరెక్ట్ గా డాలర్ మీదే డిపెండ్ అవుతూ ఉంటుంది. మీరు ఫ్యూచర్ లో ఏ కరెన్సీ డాలర్ ని రీప్లేస్ చేయగలదని అనుకుంటున్నారో కామెంట్స్ లో మెన్షన్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. అలానే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.